సో సార్ ఇప్పటి వరకు మనం మూవీస్ గురించి మాట్లాడాము, అంతా ఓకే. అండ్ మీరు పాస్ట్లో 3 సీరియల్స్ కంప్లీట్గా ఒకే ప్రొడక్షన్లో వర్క్ చేశారు. దానికి ఏమైనా రీజన్ ఉందా అండి పర్టికులర్గా? కారణం ఏంటంటే నాకు సీరియల్స్ కానీ సినిమాలు చేయాలి కానీ అని ఈ రెండిట్లో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఒకప్పుడు నేను ఓన్లీ మైమ్ ఆర్టిస్ట్ని ప్రోగ్రామ్స్ చేయాలనే కోరిక. సో ఆ టైంలో నేను హైదరాబాద్లో ఓ ఇల్లు కొనుక్కున్నాను. తర్వాత ఎట్ ది సేమ్ టైం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను. ఓకే. బిందు నాయుడు గారు నాకు పరిచయం అయినారు. సో నన్ను ఇష్టపడి పాపం ఆవిడ టాలెంట్ ఎవరినున్నా ఇష్టపడుతుంది. చాలామంది అందుకోసం పైకి వచ్చినారు. ఆవిడ నేను చదువుకోవాలండి అంటే ఓకే నీకు రోల్ రాసిస్తా, ఆ రోజు రా పో, ₹1000 ఆ రోజు, అలా రోజుకో 1000. అలా నాకు ఆనాటి కాలంలో 15 రోజులు 20 రోజులు నాకు ఆవిడ క్యారెక్టర్ రాసేది. ఓకే. సరే వస్తాడు పోతాడు, మరి క్లాస్కి వెళ్ళి రావాలి. అవును. నేను డైరెక్టర్ని అడుక్కో, నీకు ఇప్పుడు రాలే అంటే అక్కడికి వెళ్ళి ఒక క్లాస్ విని వచ్చేది. సో అట్లా కష్టపడేవాడిని. సో అట్లా ఆ ప్రొడక్షన్ హౌస్లో చేయడానికి గల కారణం అది. తర్వాత నేను అందులో ఉన్నప్పుడల్లా 24 గంటల్లో 18 గంటలు నాకు ఉన్న వర్క్ ఉన్న రోజు నేను ఉండేవాడిని. అంత అయిపోయాక ఎడిటింగ్ కాడికి వెళ్ళి మేడం ఎలా ఎడిట్ చేస్తుంది, ఏ విధంగా నెక్స్ట్ డే ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తుంది, తర్వాత ఆర్ఆర్ ఎలా చేస్తున్నారు, మిగతా ఆర్టిస్టులు డబ్బింగ్ ఎలా చెప్తున్నారు, ఇవన్నీ పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు కూడా చూసేవాడిని. నేను ఒక్కడిని కెమెరా దగ్గర నుంచి, టెక్నీషియన్ దగ్గర నుంచి, మేకప్ నుంచి, కాస్ట్యూమ్ నుంచి, స్క్రిప్ట్ రైటింగ్ నుంచి, కంటిన్యూటీ నుంచి, తర్వాత టేప్ అంత ఇచ్చేసిన తర్వాత నెంబర్ నుంచి, వాళ్ళ ఎడిట్ షూట్కి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఎట్ ఏ టైంలో చేస్తున్నారు, ఫైనల్ కాపీ ఎన్ని ఇస్తున్నారు, ఎక్కడికి ఇస్తున్నారు, ఇవన్నీ ప్రాసెస్ని నేను కళ్ళారు చూస్తుండేవాడిని. నాకు సాధ్యమైనంత వరకు ఇన్వాల్వ్ అయ్యేవాడిని. సో దానివల్ల నేను వేరే వాళ్ళ యొక్క కష్టం, దాంట్లో నా నాలెడ్జ్ నాకు ఆర్టిస్ట్గా ఎన్హాన్స్ చేసుకోవడానికి ఉపయోగపడింది. ఒక మాట అంటే ఎందుకు అంటున్నారు ఆ మాట అనే దానికి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తెలుసున్నాయి అనుకోండి, ఈజీ అవుతాయి. ఓకే సార్, మీరు వరల్డ్ వైడ్గా ఎన్నో తిరిగి ఉంటారు, ఎంతో మందికి ట్రైన్ చేస్తుంటారు కదండి. సో వెన్ ఇట్ కమ్స్ టు అదర్ కంట్రీ అండ్ ఆర్ కంట్రీ మీకు ఏం డిఫరెన్స్ అనిపిస్తుందండి? బయటి కంట్రీస్లో ఎక్విప్మెంట్ కానీ, ఆ ప్లేస్మెంట్ కానీ, వాళ్ళకు ఉండే ఆడిటోరియంస్ కానీ చాలా హై స్టాండర్డ్స్లో ఉంటాయి. సో యూ హ్యావ్ టు ప్రాపర్ డిజైనింగ్, ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు లైటింగ్ ఎక్కడ, మీ కాస్ట్యూమ్ ఏంటి, మీ మ్యూజిక్ ఏంటి, ఇవన్నీ ముందే రిహార్సల్స్ లోపల భాగంగా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. నవడేస్ ఇండియాలో కూడా కమానీ థియేటర్ ఢిల్లీలో, సో ఇవన్నీ అలాగే ఇప్పుడు కూడా డెవలప్ అవుతున్నాయి. కానీ మనకు అంత ఫెసిలిటీ అడ్వాన్స్ లెవెల్లో మనకున్న ఎక్స్పెన్సివ్ ఇక్కడ, అక్కడ కాదు. అక్కడ ఖచ్చితంగా యూ హ్యావ్ టు గో అండ్ అక్కడ ఉన్న ఆర్టిస్టులకి టికెట్ కొని ఖచ్చితంగా ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ అంతా ఆడిటోరియం పర్పస్ మీద వాటి మీద చాలా కొన్ని రాష్ట్రాల లోపల మహారాష్ట్ర అండ్ కర్ణాటక అండ్ బెంగాల్ అంతే ప్రాధాన్యత ఉంది. కానీ వన్ థింగ్ ఈజ్ ట్రూ, ఆడియన్స్ ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ ఇఫ్ యు ఆర్ మేకింగ్ క్వాలిటీ, వరల్డ్లో ఎక్కడైనా కానీ వాళ్ళు వస్తారని నిరూపించిన సంఘటనలు ఇండియాలో ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. సో వీ నీడ్ టు మెయింటైన్ ద క్వాలిటీ అండి. క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళ సంఖ్య పెరగాలి మన దగ్గర. అక్కడ కూడా మన స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు అంతే. సో అండ్ ఎన్నో అవార్డ్స్ కూడా మీరు తీసుకొని ఉంటారు సార్. సో ద బెస్ట్ అవార్డ్ అంటే పద్మ అవార్డ్, రైట్? బట్ నాది సంగీత్ నాటక అకాడమీ అవార్డు, బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం. బట్ అంటే నన్ను నీకు ఏ అవార్డ్స్ అంటే ఇష్టం అంటే ఫస్ట్ థింగ్ నాకు ఈ అవార్డ్స్ అంటే ఒక మాట వచ్చింది నాకు. మీ వరంగల్ లోపల అనేక సన్మానాలు సత్కారాలు అందరు జరుగుతుంటే బట్ నన్ను ఎప్పుడు పిలుస్తారు ఏంటి అని ఇట్లా ఆలోచించాను. ఎవడు నన్ను కేర్ చేయలేదు. సో అరే ఇదేంటి, సో మా గురువు ఒక మాట అన్నాడు, జస్ట్ లివ్ ఇట్ అండ్ యూ వర్క్ హార్డ్. నీ వెనక నీ పేరుతోటే టైటిల్స్ తోటి అవార్డ్స్ వస్తాయి, చూడుస్తూ ఉంటావు, నువ్వు కళ్ళు మూసుకొని పని చేసుకుంటూ పో. సో అందులో భాగంగా ఐ గాట్ బెస్ట్ యాక్టర్ నంది అవార్డ్ ఇన్ థియేటర్. సో దాని హిస్టరీ చూస్తే తెలుగు నాటక రంగంలో అతి చిన్న వయసులో అరంగేట్రంతో ఉత్తమ నటుడు అందుకున్న అవార్డుని నా సొంతమైంది. పిఎల్ నారాయణ గారు అని సీనియర్ ఆర్టిస్ట్, ఆయన 27 ఏళ్ళలో అందుకున్నారు, నేను 26 ఏళ్ళలో అందుకున్నాను. సో దట్స్ వన్ ద తెలియకుండా రికార్డ్. సో అట్లాగే వరల్డ్ మైమ్ థియేటర్కి ఎంపిక అయ్యాను. సో ఐఎమ్ ద ఏషియాలో ద ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ ఏషియాలో. ఇండియా నుంచి స్కాలర్షిప్ అందుకున్న టోనీ మ్యాంటనర్ స్కాలర్షిప్ అయింది, ద ఫస్ట్ పర్సన్. సో అండ్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అబ్దుల్ కలాం గారు ఇంట్రడ్యూస్ చేసినారు.
సంగీత్ నాటక అకాడమీ నుంచి. ఇండియాలో నా నుంచి అవార్డు స్టార్ట్ అయ్యింది. ఓకే. సో ద పాయింట్ ఏంటంటే వన్స్ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ అవార్డ్స్ విల్ కమ్ అండ్ గో. సో అందుకే నా ఇంట్లో అవార్డ్స్ ఏమి ఉండవు. ఓకే. ఐ కెప్ట్ ప్లెయిన్ గోడలు మాత్రమే ఉంటాయి. ఓకే. సో అవి ఎక్కడ చూసుకొని నాకు ఇంత ఉంది ఇవన్నీ అని ఒక అహంకారం ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అని ఒక సీనియర్ ఆర్టిస్ట్ చెప్పినాను. సో ఆ నాటి నిజమే అనిపించి అన్నీ తీసుకెళ్ళి వరంగల్లో ఉంటాయి. ఎట్టి పరిస్థితులు నా ఇంట్లో నేను ఉండే ఉండవు. సో ఐ టుడే మై బెంచ్ మార్క్, టుమారో ఆల్సో మై బెంచ్ మార్క్ మై సెల్ఫ్. సో దట్ వే దట్ ఈస్ మై ఐఎమ్ ద మెయిన్ విలన్ ఫర్ మై సెల్ఫ్, ఐఎమ్ ద హీరో ఆఫ్ మై సెల్ఫ్. ఓకే. సో సార్ అంటే మీ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఇట్లా ఆర్ట్లో లేరు కదండి. సో వెన్ యు ఆర్ ఇంటర్ ఇట్ మీ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉందండి? అస్సలు నేను మెచ్చుకోలే వాళ్ళు. ఎందుకంటే ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్ అనేది వాళ్ళకి ఇష్టం ఉంది అని కూడా తెలియదు. నేను చిన్నప్పుడు యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఏ మధుసూదన్ ఎంబీబీఎస్ అని 6th క్లాస్లో ప్రోగ్రెస్ కార్డు మీద రాసుకున్నాను. సో ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, దట్స్ ఇట్. బట్ ఎట్లా చదువుకుంటే అవుతుంది ఏమవుతుంది అనే గైడెన్స్ కానీ ఆలోచనలు కానీ అంత స్టాండర్డ్ కానీ లేదు. ఏదో తెలివిగా డాక్టర్ అవుతాను, డాక్టర్ అదే ప్యాషనెట్గా పిచ్చి పట్టింది. కానీ అంత చదవలేదు, బైపీసీ తీసుకున్నాను బట్ ఏం చదవలేదు. బట్ అప్పుడు తెలిసింది ఎంబీబీఎస్కి ఎంట్రన్స్ ఎంసెట్ ఉంటుంది. ఓకే నేను ప్రిపేర్ అవుతాను, 1 year వేస్ట్ అయినా డిగ్రీ చదివాను అని కూర్చుంటే అంత స్తోమత లేదు మా దగ్గర ఫైనాన్షియల్. సో ఐ కంటిన్యూ డిగ్రీ బీజెడ్సీ. సో దెన్ ఆర్ట్ ఫామ్ అప్పుడే నాకు తగిలింది. సో అట్లించి అట్లా ముందుకు వెళ్ళాము. సో వాళ్ళు ఎప్పుడు అసంతృప్తిగా ఉండేది. బట్ వన్స్ ఐ గాట్ అ నేమ్ అండ్ ఎవ్రీథింగ్, ఈ ఆర్ట్ ఫామ్ లోపల ఫైనాన్షియల్గా వస్తుంది, చక్కగా ఉన్నాడు అండ్ విదేశాలు తిరుగుతున్నాడు. ఓకే దెన్ 10 మంది మెచ్చుకుంటున్నారు. ఓకే వెన్ సే ద సామి గుడ్ లెవెల్ దే ఆర్ హ్యాపీ. ఎందుకని ఏ తల్లిదండ్రులకైనా ఆ టైంలో మిడిల్ క్లాస్లో కూడా మావాడు కూడా ఉద్యోగం చేస్తే బాగుండు, మా వాళ్ళు కారు కొనుక్కుంటే బాగుండు, వాళ్ళందరూ చూడు అని పక్క వాళ్ళతో కంపారిజన్ ఉంటుంది వాళ్ళకి తెలియకుండా. వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోలే. బట్ మా మదర్కి నా మీద నమ్మకం, వీడు ఎక్కడైనా ఏం చేసినా మంచి పనితోటి బతకగలుగుతాడు, గొప్పగా ఉంటాడు అని. సో దట్స్ వే దే సపోర్టెడ్ మీ ఇన్ ఇన్నర్ వే. బట్ వాళ్ళందరూ బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు. బట్ ఇప్పుడు లేదు, దే ఆర్ హ్యాపీ మీ సక్సెస్ చూసాక. అండ్ సార్ మీరు చెప్పారు మీ వైఫ్ మీకు మైమ్ త్రూ పరిచయము, లైక్ తనని ట్రైన్ చేశాను అన్నారు కదా, తను కూడా ఏమైనా ఆర్ట్ చేశారు అంటే ఆర్టిస్ట్గా వర్క్ చేశారు? డాన్సర్, ఒడిస్సీ డాన్స్ నేర్చుకుంది ఇండియాలో. తర్వాత బాలీవుడ్ డాన్స్ నేర్చుకుంది. తర్వాత అక్కడ బాలీవుడ్ డాన్స్ క్లాసెస్ చెప్తుంది. ఓకే. తను కమీడియన్, తను సింగర్, చెలో ప్రాక్టీస్ చేసింది కొంతకాలం. కానీ మెయిన్ థింగ్ ఈజ్ అ ప్రొఫెషనల్ పప్పెటియర్, తోలు బొమ్మల కళాకారి. షీ హ్యావింగ్ ఎ హ్యూజ్ బిగ్ స్టూడియో. హైదరాబాద్లో వీ డిడ్ ఏ వండర్ఫుల్ షో. సో షీ యూస్ టు గివ్ షీ ట్రావెల్ సెవరల్ సిటీస్ ఇన్ ఇండియా. అండ్ ఇక్కడ ఉన్నప్పుడు తను ఇండియాకి మూవ్ అయిపోయింది. మూవ్ అయిన తర్వాత కరోనా తర్వాత మళ్ళీ మేము వెనక్కి పోదాం అనుకున్నాం. తను ముందే వెళ్ళిపోయింది. తర్వాత సినిమా ఆపర్చునిటీ వల్ల నేను ఉండిపోయాం, తను అక్కడ ఉంది, మేము వస్తూ పోతుంటాం ఫ్రీక్వెంట్గా. అయితే మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు తను కూడా టీవీలో చేయాలని కోరుకుండే. సో షీ డన్ 1 తెలుగు సీరియల్ ఆల్సో, ఏదో ఛానల్కి యాక్ట్ చేసింది. ఓ 15 ఎపిసోడ్ దాకా పనిచేసింది జెమినీ టీవీ అనుకుంటాం. ఐ థింక్ షీ వర్క్డ్ ఫర్ వేరే ప్రొడక్షన్, మీరు చేసిన ప్రొడక్షన్ కాదు. ఓకే. చాలా షీ యాక్టెడ్. ఇప్పుడు ఏం ఇంట్రెస్ట్ చూపించట్లేదు? తను ఫ్రాన్స్లో ఉంది. షీ ఈజ్ ఫుల్ బిజీ ఇన్ పపెట్రీ. తన గవర్నమెంట్ నుంచి ప్రోగ్రామ్స్ నుంచి ద బోత్ వాళ్ళు 3 monthsకో 6 monthsకో నేను వెళ్ళడం, తను రావడం అలా. మరి మీ డాటర్ని ఇందులోకి ఏమైనా పుష్ చేసే ఛాన్సెస్? షీ ఈజ్ ఆల్రెడీ వయలిన్ ప్లేయర్. ఓకే. ఆమె వయలిన్ నేర్చుకుంటుంది. వరల్డ్లో 1 of the top most music స్కూల్లో తను జాయిన్ అయిందని చెప్పాను. అండ్ షీ ఈజ్ అ పెయింటర్, సింగర్. వీ జస్ట్ గివ్ వాట్ వీ కెన్. వాళ్ళు ఏం కావాలనుకున్నారు వాళ్ళు చూస్ చేస్తారు. వీ వోంట్ ఇంపోజ్ ఎనీథింగ్ ఆన్ దెమ్. దే హ్యావ్ ఎ ఫ్రీడమ్, జస్ట్ ఎక్స్ప్లోర్. వాళ్ళకి ఏది మనసులో నిలుస్తుందో అదే అవుతారని నమ్మకం. అదే మాకు జరిగింది. సో మాకు జరుగుతుంది అదే కొనలో వెళ్తున్నాం. వీ వోంట్ ప్రెషర్ ఎనీథింగ్. సొసైటీకి ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ని ఇవ్వాలనేది మా కోరిక. దాట్స్ ఇట్. అంతకంటే అంతకంటే మేము ఏం ఎక్స్పెక్ట్ చేయం. సార్ 1 word మై మధు అంటే ఏం చెప్తారు సార్ మీరు? మై మధు ఈజ్ అ 1 word. మంచోడే. మంచోడండి ఖచ్చితంగా.
సో సార్ ఇలా మీరు ఇంకా మంచి మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నమస్తే. నమస్తే. చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.